నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. నగరంలో ఈ వ్యర్థాలపై ర్యాలీ ప్రతిజ్ఞ. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జోనల్ ప్రత్యేక అధికారి రాజశేఖర్. గంట్యాడ మండలంలో సీసీ రోడ్లను ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టీకరణ. ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ పర్యాటకుల్లో భయాందోళనలు. అమెరికాను దూరం పెడుతున్న అంతర్జాతీయ టూరిస్టులు. ఇక వివరాలకు వెళ్తే, ఇల్లు, కార్యాలయాలు, వాణిజ్య వ్యాపార సంస్థల్లో పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులను శాస్త్రీయ పద్ధతిలో తొలగించడం ఎంతో ముఖ్యమని ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ అన్నారు. ఈ వ్యర్థాలను సరైన రీతిలో తొలగించకపోతే వాటి నుంచి వెలువడే రసాయనాలు పిల్లలు, గర్భిణీలకు ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తాయని పేర్కొన్నారు. ఈ వ్యర్థాలను శాస్త్రీయ విధానంలో తొలగించినట్లయితే వాటి నుంచి 1000 రకాల ప్రమాదకర రసాయనాలు వెలువడతాయని, వాటిని పీల్చిన గర్భిణీలకు, వారి గర్భంలో శిశువుకు ఇవి ఎంతో హాని కలిగిస్తాయని తెలియజేశారు. ప్రజల్లో ఈ వ్యర్థాలపై అవగాహన తక్కువగా ఉందని, ఈ లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, వాటిని సేకరించి శాస్త్రీయ పద్ధతిలో తొలగించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియజేశారు. 3వ శనివారం సందర్భంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ వ్యర్థాలపై నగరంలో ఈరోజు నిర్వహించిన ర్యాలీలో జోనల్ ప్రత్యేక అధికారి రాజశేఖర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాల్గొన్నారు. పైడితల్లెంవారి ఆలయం నుంచి కోట వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు, మహిళలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కోట వద్ద విద్యార్థులు, మహిళలతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఇవాళ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్గా ప్రపంచం మొత్తం మీద 2022లో సర్వే చేస్తే ప్రపంచంలో ఇవాళ ఈ వేస్ట్ అనేది 60 మిలియన్ మెట్రిక్ టన్నులు. 60 మిలియన్ మెట్రిక్ టన్నులు 6 కోట్లు మెట్రిక్ టన్స్ అంత ఈ వేస్ట్ జనరేట్ అవుతుంది. అందులో కేవలం 22% మాత్రమే రీసైకిల్ అవుతుంది. అది కూడా డాక్యుమెంటెడ్ అయిన శాతం 22%. అంటే ఇంకా సుమారు 80% ఈ వేస్ట్ ఈ ప్రపంచం అంతా కూడా పడుంది. ఈ పెద్ద పెద్ద డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే ఇవన్నీ తీసుకుని వాళ్ళ దేశం నుంచి షిప్లో పడేసి మనలాంటి పూర్ కంట్రీస్, ఆఫ్రికా, ఏషియా మనకు పంపించేస్తున్నారు. మనందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వేస్ట్లో చాలా విచిత్రం. ఇది ముఖ్యంగా యంగ్ స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది, దీన్ని బాగా రీసైకిల్ చేస్తే వాల్యూ ఉంది ఈ వేస్ట్లో. ఎందుకంటే ఎలక్ట్రానిక్ గూడ్స్లో గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, ప్లాటినం ఉంటుంది. ప్రాపర్గా రీసైకిల్ చేస్తే ఇవి తీసుకురావడానికి, బయటికి తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే బంగారం వచ్చేదు, బట్ బాగా రీసైకిల్ చేస్తే కొంతవరకు బంగారం, సిల్వర్, ప్లాటినం తీసుకోవడానికి అవకాశం ఉంది. సరిగ్గా రీసైకిల్ చేయకపోతే మనకి చాలా డేంజరస్ కెమికల్స్, 1000 రకాల కెమికల్స్ ఈ సరిగ్గా రీసైకిల్ చేయకపోతే ఈ వేస్ట్ నుంచి జనరేట్ అయ్యి ఇవన్నీ కూడా చాలా ప్రమాదం, ముఖ్యంగా పిల్లలకి, అలాగే గర్భిణీ స్త్రీలకు. గర్భిణీ స్త్రీలకు ఈ వేస్ట్ అనేది, ఈ వేస్ట్ ద్వారా జనరేట్ అయ్యే
టాక్సిన్స్ ద్వారా చాలా ప్రమాదం ఉంది. స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గంట్యాడ మండలంలోని వసాద్ గ్రామంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వసాద్ గ్రామంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు, కూటమి నాయకులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిలో మానవహారాన్ని ప్రదర్శన జరిపి సామూహికంగా ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ఈ చెక్లో భాగంగా గ్రామంలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాల్లో వేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమణమూర్తి, తహసీల్దార్ నీలకంఠేశ్వరరెడ్డి, ఐసీడీఎస్డీపీఓ ఉమాభారతి, ఏఓ శ్యామ్కుమార్, హౌసింగ్ రాజగోపాల్తో పాటు రాష్ట్ర కొప్పలవెల్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్లు విజయ్ కుమార్, గంట్యాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్ నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, రంది చిన్నరామనాయుడుతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంట్యాడ మండలంలోని బురదపాడు, రేగుపల్లి, వస్సాది, కొర్లం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన 12 సీసీ రోడ్లను ఈరోజు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయా గ్రామాల ప్రజలు వారి సమస్యలను రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నామంటే అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు ఆలోచన అని తెలియజేశారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా దీవించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గంట్యాడ మండల టీడీపీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్ నాయుడు, రాష్ట్ర కొప్పరవెల్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్లు అల్లు విజయ్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కి ఏం కూడా చేయాలో చూస్తాము. ఎందుకంటే ఇప్పుడు శాంక్షన్స్ రాలేదు, బట్ శాంక్షన్ వస్తే మాత్రం మొదటి ప్రాణెస్ లో మన ఊర్లో చేయిస్తాం. ఇది చాలా మనం అభివృద్ధి చేసుకుంటున్నాము, బాగా అన్ని పనులు చేసుకుంటున్నాము. మనం వ్యవసాయానికి కావాల్సిన సదుపాయాలు అవ్వచ్చు, గ్రామ అభివృద్ధికి కానీ, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ కానీ అన్నీ చేసుకున్నామంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి మంచి ఆలోచన, మంచి సుపరిపాలన. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా కలిగి ఉన్న విజయనగరం వంటి జిల్లాల్లో ప్రాథమిక రంగాలైన వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక రంగాల్లో వృద్ధి సాధన ద్వారానే రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాల మేరకు ఏడాదికి జిల్లాలో 15% వృద్ధి రేటు సాధించడం సాధ్యమవుతుందని ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ అధికారి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 15% వృద్ధి రేటు సాధించేందుకు వ్యవసాయ రంగం అభివృద్ధిలో భాగంగా కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయడం అవసరమని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగంలో ఆదాయం పెరిగినప్పుడే జిల్లాలో తలసరి ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా అధికారులు తమ శాఖలు ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి కూడా ఈ అంశాలపై స్పష్టమైన అవగాహన ఏర్పరిచి తద్వారా లక్ష్యాల సాధన కృషి చేయాలని తెలియజేశారు. జిల్లాలో ఒకరోజు పర్యటన నిమిత్తం శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ అధికారి, వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జిల్లా ఇన్ఛార్జ్ అధికారి, రాష్ట్ర పన్నుల శాఖ కమిషనర్ అహ్మద్ బాబు, కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో వృద్ధి రేటు సాధనకు ఆయా శాఖల అధికారులు చేపట్టవలసిన కార్యక్రమాలు, అనుసరించవలసిన విధానాలపై పలు సూచనలు చేశారు. Including at the top, people stop reading, analyzing. ఈ రోజు అంతా కూడా అనలిటిక్స్. That analytics thought process should be there at VA level, Gram Secretariat level to start now. VA should be doing analytics for his area. ఆయన Gram Secretariat ki మండల్ స్థాయి మండల్ వాళ్ళు and discern analytics ద్వారా you should discern where are the gaps. ఇప్పుడు చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు why he's మీరంతా కూడా ఈసీలో చూసే ఉంటారు. he has shown one slide where in terms of GVA number 1 sector is ఏంటి ఏమని చెప్పారు, which contributes maximum to GVA. డొనాల్డ్ ట్రంప్ అంటే తెలియని వారు లేరు. ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశమైన అమెరికా అధ్యక్షుడు. ఆయన ఆ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తీసుకున్న సుంకాల పెంపు అగ్రదేశాలైన చైనా, అమెరికా మధ్య ప్రతీకార సుంకాలతో యుద్ధం ఆరంభమైంది.
దీంతో ప్రపంచ దేశాల్లో కూడా ఆందోళన మొదలైంది. ట్రంప్ నిర్ణయాలను పొరుగు దేశాల వారే కాదు, అమెరికన్లు కూడా నిరసనలతో తమ వ్యతిరేకతను తెలియపరుస్తున్నారు. ట్రంప్ నిర్ణయాల వల్ల పర్యాటక రంగం కూడా కుదేలైపోయింది. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అప్రజాస్వామిక నిర్ణయాల వల్ల జరుగుతున్న పరిణామాలపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు. అమెరికాను కనీసం ఒక్కసారైనా చూసి రావాలని కోరుకునే వారెవరూ ఉండరు. ఆ దేశం గురించి లోతుగా తెలియకపోయినా, అక్కడి పరిస్థితులపై ఎంతమాత్రం అవగాహన లేకపోయినా జీవితంలో ఒక్కసారి అయినా వెళ్ళి రావాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు. ఇప్పటికీ అలాంటి కలలు కనే వారి సంఖ్య లక్షలు, కోట్లలోనే ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా ప్రపంచ పర్యాటకుల ఆలోచనలు, దృక్పథం మారిపోతున్నాయి. ఇంతకు ముందు వరకు ఆహా అమెరికా, ఓహో అమెరికా అనే పర్యాటకులు ఇప్పుడు అమ్మో అమెరికా అంటున్నారు. ఆ దేశంలో మారిపోతున్న పరిస్థితులు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా పర్యటనకు వెళ్లాలంటేనే వెనకడుగు వేస్తున్నారు. అమెరికాను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతలాకుతలం చేస్తున్నారు. ట్రంప్ ఆర్థిక విధానాలు, ప్రతీకార సుంకాల సునామీలో అమెరికన్లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. రోజుకో ప్రకటన, గంటకో సవరణ అన్నట్టుగా సాగుతున్న ట్రంప్ పరిపాలన సగటు అమెరికన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ట్రంప్ ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తారనోనే భయంతో వారిని వణికిస్తుంది. ఇప్పటి వరకు వ్యాపార, వాణిజ్య వ్యవహారాలకే పరిమితమైన భయాందోళనలు ఇప్పుడు పర్యాటక రంగాన్ని చుట్టుముట్టాయి. అమెరికా వైపు చూసేందుకు అంతర్జాతీయ పర్యాటకులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో అమెరికాలో పర్యాటక రంగం కుదేలవుతోంది. ఇప్పటికే అమెరికాను సందర్శించే అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. గత ఏడాదితో పోలిస్తే మార్చిలో అమెరికాకు వచ్చే పర్యాటకుల సంఖ్య 11.6% పడిపోయింది. కెనడా నుంచి ప్రతినిత్యం ఉద్యోగం, వ్యాపార నిమిత్తం అమెరికాకు వచ్చే వాహనాల సంఖ్య 3వ వంతుకు పడిపోయిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఫిబ్రవరిలోనూ కెనడా నుంచి వచ్చే వాహనాల సంఖ్యలో 23% గండిపడింది. ఫలితంగా అమెరికాలో గ్యాసోలిన్ డిమాండ్ రోజు రోజుకి పడిపోతుంది. విదేశాలతో పాటు పొరుగునే ఉన్న కెనడా, మెక్సికో తదితర దేశాల నుంచి ప్రయాణికుల సంఖ్య భారీగా పడిపోవడంతో అమెరికాలో గ్యాసోలిన్ డిమాండ్ తగ్గిపోతుంది. గ్యాసోలిన్ అమ్మకాలు రోజుకు 2.3 లక్షల బ్యారెళ్ల మేరకు పడిపోయాయి. ఇవి రోజువారీ అమ్మకాల్లో 3% సమానం. రోజు రోజుకు గ్యాసోలిన్ కు డిమాండ్ తగ్గిపోవడంతో వాటి ధరలు కూడా అదే దారి పడుతున్నాయి. అమెరికాలో వినియోగించే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్ ధరలు 11% మేర తగ్గిపోయి $64లకు చేరింది. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గిపోయి బ్యారెల్ $54లకు పడిపోతుందని అమెరికా నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత కృంగిపోయి నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, చైనా మధ్య ముదిరిన సుంకాల సమరం ఏ మలుపు తీసుకుంటుందోననే ఆందోళన అమెరికన్లను వెంటాడుతోంది. సుంకాల సమస్య పరిష్కారం అయితే తప్ప తమ కష్టాలు తీరవని వారు ఆవేదన చెందుతున్నారు. అమెరికా, చైనా మధ్య ముదిరిన సుంకాల సమరం ఏ మలుపు తీసుకుంటుందోననే ఆందోళన అమెరికన్లను వెంటాడుతోంది. సుంకాల సమస్య పరిష్కారం అయితేనే తప్ప తమ కష్టాలు తీరవని వారు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈరోజు బొబ్బిలి పట్టణంలో ఉన్న రాణి మల్లమ్మదేవి పార్కులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు బేబీ నాయన పాల్గొని పార్కులో ఉన్న చెత్తను స్వయంగా శుభ్రం చేశారు. మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి మరియు సిబ్బందితో కలిసి పార్క్ అంతా పరిశీలించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వార్డుకు సంబంధించిన నాయకుని అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులతో ఆయన మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమిషనర్ రామలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బేబీ నాయన, టీడీపీ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి స్వచ్ఛ సమాజం సాధించాలని ప్రతిజ్ఞ చేయించారు. చారిత్రాత్మకమైనటువంటి మున్సిపల్ పార్క్ ఎంతో ఘన చరిత్ర ఉంది. ఇది ఒకనొకప్పుడు కొలాయిలు రాకముందు బొబ్బులకి మంచినీరు కోనేరు. ఇది అవనివ్వండి, గురప కోనేరు అవనివ్వండి, అమ్మగారి కోనేరు అవనివ్వండి, పూర్వం కాలువ నీరు, మురుగునీరు వెళ్ళేది కాదు. స్వచ్ఛమైనటువంటి నీరు దొరికే పరిస్థితిలో తర్వాత కాలక్రమేణా కొలాయిలు వచ్చాక వీటిని మనం పట్టించుకోవడం మానేసాం.
బొబ్బిలి పట్టణ పరిధి పెరగడం వల్ల డ్రైనేజ్ కూడా ఇక్కడికి అవుట్లెట్ లేకపోవడం వల్ల ఈ మంచినీటి కోనేరులకే అవుట్లెట్ ఇవ్వడం వల్ల కొంత ఇబ్బంది కలిగినప్పటికీ దీన్ని బ్యూటిఫై చేద్దామనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ వారం కాన్సెప్ట్ ఈ చెత్త అంటే ఎలక్ట్రికల్ చెత్త, ముఖ్యంగా యూజ్డ్ బ్యాటరీస్ అవనివ్వండి, యూజ్డ్ వైర్స్ అవనివ్వండి, ఇవన్నిటినీ కూడా ఎలాగ సెగ్రిగేట్ చేయాలి ఏంటనేది ఈ వారం యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందామని పార్వతీపురం శాసనసభ్యుడు బోనెల విజయచంద్ర అన్నారు. శనివారం సీతానగరం మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అవగాహన ర్యాలీ నిర్వహించి స్థానిక ప్రజలు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలంతా సస్యశ్యామలంగా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారని తెలియజేశారు. ప్లాస్టిక్ వస్తువులు మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, చాలా ప్రమాదకరమని ఆయన అన్నారు. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని, అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాల్లో ఈ వేస్ట్ నివారణకు తగిన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. తీసుకున్న ఈ గొప్ప కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఎప్పుడైతే భాగస్వాములు, ఈ దేశం మనది, ఈ ఊరు మనదే, ఈ రాష్ట్రం మనదే, మీ ఇల్లు మీ నాన్న అమ్మ నాన్నే కాదు, మీ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా మీవి అని మీరు ఓన్ చేసుకునేటప్పుడే ఆ ప్రాంతం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ జిల్లా కానీ అభివృద్ధి చెందుతుంది. మీరు ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రేపటి దేశానికి మీరు కాబోయే డాక్టర్లు, ఇంజనీర్లు, పౌరులు. కాబట్టి ఈ రోజు నుంచే అదేవిధంగా మీ కుటుంబాలని మీరు కూడా అంబాసిడర్ నడిపిస్తారని పిల్లలందరికీ తెలియజేస్తూ, మీ పెద్దలందరికీ ఒకటే మాట చెప్తున్నాను, మన ఇంటిలో ఉండే చెత్తని, తడి చెత్తని, పొడి చెత్తని ఎవరైతే సైకిల్ పెట్టుకొని విజలేసుకుంటూ వస్తున్నారో 2 బిన్నుల్లో సపరేట్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత మీ పైనే ఉంది. ప్రపంచ మేధావులు ఏం చెప్పారంటే నథింగ్ ఈజ్ ఎ వేస్ట్, ప్రతి దానికి రీసైకిల్ వాల్యూ ఉంది, దీనికి కూడా రీసైకిల్ వాల్యూ ఉంది. దీన్ని అమ్మగా దీని నుంచి తీసి తిరిగి మళ్ళీ రీయూజ్ చేస్తారు, దీన్ని రీసైకిల్ చేస్తారు. అందుకనే మనం ఎప్పుడు కూడా 3 R's గురించి మాట్లాడుకున్నాం. RRR అంటే సినిమాయే కాదు, రీయూజ్, రీథింక్, మళ్ళీ రీసైకిల్ అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఆ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. పార్వతీపురం మంజం జిల్లా కేంద్రం DVMM పాఠశాల వద్ద సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలను పేరు పేరున పలకరించి పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అటువంటి పిల్లలకు అపారమైన శక్తి ఉంటుందని, దాన్ని గుర్తించి వారిని ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే తల్లిదండ్రులకు సూచించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా సంస్థలను చేపడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కార్పొరేట్కు ధీటుగా ఫలితాలు సాధించేలా అనేక సంస్కరణలు చేపట్టారని తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా ఐన్స్టీన్ని తీసుకున్నా కానీ, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎవరైతే అధినేత ఉన్నారో బిల్ గేట్స్ కానీ, అలాగే చాలామంది శాస్త్రవేత్తలు, వీళ్ళందరూ కూడా ఆర్టిఫిషియల్ స్పెక్ట్రమ్ నుంచి కానీ, లేదు అంటే ఏదో ఒక డిజేబిలిటీ ఉన్న వ్యక్తులే ఈ ప్రపంచాన్ని సాధించారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టండి. రేపు మీ పిల్లలు కూడా అంతే అద్భుతాలు చేయగలుగుతారు. ఒక తల్లి ఒక తండ్రి ప్రోత్సహిస్తే అని ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. మీ ప్రోత్సాహంలో మీరు చేయకండి, ప్రభుత్వ ప్రోత్సాహం ఖచ్చితంగా మీ పిల్లలకి కావాల్సినవన్నీ కూడా ఇస్తామని మాటిస్తున్నాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు చేపట్టిన ఈ వేస్ట్ సేకరణ కేంద్రానికి అనూహ్యమైన స్పందన లభించింది. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఇళ్లలో ఉండే ఈ వేస్ట్ను ఈరోజు నగరంలో ఏర్పాటు చేసిన 2 కేంద్రాల్లో అందజేశారు. నగరపాలక సంస్థ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ సేకరణ కేంద్రానికి చేరుకున్న కొందరు తమ ఈ వేస్ట్ వస్తువులను విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ నల్లయ్యకు అందజేశారు. అలాగే కోట వద్ద మరో కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా 2 కేంద్రాల ద్వారా 7 టన్నుల ఈ వేస్ట్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నల్లయ్య మాట్లాడుతూ ఈ వేస్ట్ వస్తువులను స్వచ్ఛందంగా నగరపాలక సంస్థ అధికారులకు లేదా తమ సచివాలయ పరిధిలో ఉన్న శానిటరీ కార్యదర్శులకు ప్రజలు అందివ్వాలని ఆయన చెప్పారు. పాడైపోయిన వస్తువులు అనగా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వస్తువులు తమ ఇళ్లల్లో నిరుపయోగంగా ఉంచినట్లయితే అనేక అనర్థాలు ఏర్పడతాయని కమిషనర్ తెలియజేశారు.
తడి చెత్త మీద పొడి చెత్త మీద అవగాహన ఉంది, ప్లాస్టిక్ వేస్ట్ మీద కూడా అవగాహన ఉంది. ఇప్పుడు ఈ వేస్ట్ మీద ఈ నెల థీమ్తో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. ఆ కాన్సెప్ట్ ప్రకారంగా మనం ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము. మీ అందరికీ తెలుసు, ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వేస్ట్. ఇవి భూమిలో కలవు, నీటిలో కలవు, గాలిలో కలిసిపోవు. ఇవన్నీ కూడా పర్యావరణానికి ఎంతో హాని. ఎక్కడ పడితే అక్కడ విసిరేయడానికి లేదు, తడి చెత్త పొడి చెత్తలో కలిపి ఇవ్వడానికి లేదు. వీటిని విడిగా మనం ప్రతి వార్డులో శానిటరీ సెక్రటరీ ఉన్నారు వార్డు సచివాలయంలో. ఆ సచివాలయాల్లో ఉన్న వార్డు శానిటరీ సెక్రటరీ దాన్నే RRR సెంటర్గా, రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ సెంటర్గా మేము నామకరణం చేయడం జరిగింది. ఆ వార్డులో, ఆ వార్డు సచివాలయ పరిధిలో ఎవరైతే ఈ వేస్ట్ ఉందో ఆ ఈ వేస్ట్ అంతా కూడా మా ప్రజారోగ్య విభాగానికి అందిస్తే మేము తప్పనిసరిగా మాకు లక్ష్మీనారాయణ రీసైక్లర్స్ అని APPCB ఆథరైజ్డ్ రీసైక్లర్ ఉన్నారు, వారికి అందజేయడం జరుగుతుంది. జిల్లాలో మామిడి పంట పండించే రైతులకు అన్ని విధాలా సహకారం అందిస్తామని, వారు ఎదగడానికి ఏ రకమైన సహకారం కావాలో తెలియజేయాలని రాష్ట్ర సెర్ప్ NRI వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. జిల్లాలో మామిడి పంట అధికంగా పండిస్తున్నప్పటికీ ధరలు ఆశాజనకంగా ఉండడం లేదని, రైతులు నాణ్యమైన ఉత్పత్తుల కోసం మెలకువలు నేర్చుకోవాలని ఆయన తెలియజేశారు. స్థానిక హోటళ్లు, మామిడి పండించే రైతులు, పండ్ల అమ్మకపుదారులు, కొనుగోలుదారులతో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మామిడిలో రకాలు, వాటి ఉత్పత్తి విధానం, మార్కెటింగ్, ప్యాకింగ్, రవాణా చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై రైతులకు, అమ్మకపుదారులకు పవర్ పాయింట్పై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లాలో అత్యధికంగా పండించే మామిడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దిగుబడి తగ్గుతుందని, పూత సమయం నుండే నష్టం జరుగుతుందని, రైతులు పంటను పరిరక్షించుకోవడానికి కావలసిన సాంకేతికతను కూడా తెలుసుకోవాలని, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పద్ధతులను కూడా తెలుసుకోవాలని పేర్కొన్నారు. బయర్స్ అనేవాళ్ళు సెలర్స్ని మీట్ అవుతారు, వాళ్ళకి కావాల్సిన విధానం ఏంటనేది ప్రతిపాదించవచ్చు. అంటే ఎలాంటి మ్యాంగోస్కి ఎంత ప్రొడ్యూస్ ఉంది, అది ఏది డిమాండ్ ఉంది, ఏ రకంగా మీరు ప్యాకింగ్ చేయాలి, క్వాలిటీ ఆఫ్ ది మ్యాంగో ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది బయర్స్ చెప్పగలుగుతారు. సెల్లర్స్ కూడా బయర్స్కి వినిపించేది ఏదైనా ఉన్నా కూడా చెప్పుకోవచ్చు. సో గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే మన జిల్లాలో మ్యాంగోస్కి సపోర్ట్ చేసే మెకానిజం మేము వర్క్ చేస్తున్నాం. సో డెఫినెట్గా దానికి రోడ్ మ్యాప్ చేసుకుంటాము. సో నెక్స్ట్ 6 monthsలో ఒక లైన్ ఆఫ్ యాక్టివిటీ తీసుకొచ్చి, ఎందుకంటే ఆల్రెడీ ఒక Section 8 కంపెనీ ఒకటి పెట్టడం జరిగింది సార్. ఆల్రెడీ Section 8 కంపెనీ పెట్టాము. సో వీఆర్ రిక్వెస్టింగ్ త్రూ MSME, వీఆర్ ఆస్కింగ్ ఫర్ వన్ కామన్ ఫెసిలిటీ. సో డెఫినెట్గా మన మ్యాంగో రైతులకి బెటర్ ఇన్కమ్ వచ్చేలాగా గవర్నమెంట్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నదని తెలియజేసుకుంటూ, అవం సోవం తెలియని ఒక మైనర్ బాలికపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. విజయనగరంలోని మేదర వీధిలో పైశాచికత్వం కామంతో ఉన్న 40 సంవత్సరాల పైడిరాజు అనే వ్యక్తి 4 సంవత్సరాల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ నెల 17వ తేదీన చిన్నారిపై అత్యాచారం చేశాడు. దీంతో ఆ చిన్నారి నరక యాతన పడింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న ఉదయం 4 సంవత్సరాల సమీరా అనే అమ్మాయిని తన తల్లి ప్రశాంతి వైద్యం కోసం ఘోష్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులకు ఏం జరిగిందో సరైన సమాధానం చెప్పలేదు. ఏం జరిగిందో వైద్యులు ఆరతీయగా తన చిన్నారిపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడని మైనర్ బాలిక తల్లి చెప్పింది. వెంటనే స్పందించిన ఆసుపత్రి సిబ్బంది చిన్నారికి వైద్యం చేశారు. ప్రస్తుతానికి చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టడం ఎంతో హర్షించదగ్గ విషయమని ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు భోగి శ్రీను ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా పరిషత్ మినిస్ట్రియల్ భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల కోసం ఎంఆర్పీఎస్ నాయకులు ఎంతోమంది పోరాటాలు చేశారని తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు అందరికీ ఆమోదయోగ్యంగా ఉందన్న విషయాన్ని మిగతా కులాల వారు కూడా గ్రహించారని ఆయన చెప్పారు. 30 ఏళ్ల పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ బిల్లు రావడం అని తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ
ఉద్యమ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా 1994 సంవత్సరంలో ఎంఆర్పిఎస్ ఏర్పడినప్పటికీ ఎన్నో ఉద్యమాలు చేస్తూ 96వ సంవత్సరం వచ్చేసరికి రామచంద్రరాజు కమిషన్ని అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే నియమించడం జరిగింది. ఆ కమిషన్ రిపోర్ట్ ప్రకారమే 99వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ మొట్టమొదటిసారిగా చేయటం జరిగింది. ఈరోజు ఆ వర్గీకరణ ఫలాలను మరలా ఆయన సీఎంగా ఉన్నప్పుడే 2025వ సంవత్సరంలో మరలా వర్గీకరణ చేయటం ఆయనకే సాధ్యమైంది. ఈ సందర్భముగా మేము అందరం మాదిగ జాతి మొత్తం, మాదిగ జాతితో పాటు రెల్లి, మాదిగ జాతితో పాటు ఉపకులాలు మేమందరము మీకు మా జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భముగా మేము చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మా మాదిగ జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మాదిగ ఉపకులాలకి, రెల్లు ఉపకులాలకి వర్గీకరణ ఆశించినటువంటి ప్రతి ఒక్క కులానికి మేము అభ్యర్థిస్తున్నాము ఏంటంటే, వర్గీకరణ జరిగితేనే మనందరికీ న్యాయం జరుగుతుంది, వర్గీకరణ జరిగితేనే 59 కులాలకి సమన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది ఎవరో విజయమో ఎవరో ఓటమిగా భావించకుండా అందరము ఏకతాటిపైకి వచ్చి వర్గీకరణని మనం అమలు చేసుకునేటట్టు చేసి మిగిలినటువంటి సమస్యల మీద మరలా మనం ఏకముగా కూడి కూటముగా మనం మరలా సమస్యల మీద పోరాటం చేద్దామని ఈ సందర్భముగా విజయనగరం జిల్లా ఎంఆర్పిఎస్ తరపు నుంచి మీ అందరికీ మేము మనవి చేస్తూ ఉన్నాము. జిల్లాకు చెందిన 98 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధురాలికి విజయనగరం పట్టణంలోని సాయి ఆర్థో ఆసుపత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సకు సంబంధించి ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ శ్రీరామూర్తి మాట్లాడుతూ, విజయనగరం జిల్లా తెర్లా మండలం అమిటి గ్రామానికి చెందిన 98 సంవత్సరాల వృద్ధురాలు చిన్నమ్మలు గత వారం ప్రమాదవశాత్తు కాలు విరిగి ఆసుపత్రిలో చేరిందని తెలియజేశారు. ఈ మేరకు షుగర్, బీపీ నార్మల్గా ఉండడంతో పాటు గుండె పనితీరు కూడా సాధారణంగా ఉండడంతో శస్త్రచికిత్స 3 రోజుల క్రితం నిర్వహించామని తెలియజేశారు. ఆమె ప్రస్తుతం కోలుకుంటుందని, మరో వారం రోజుల్లో సాధారణంగా నడుచుకుని వెళ్ళగలుగుతుందని ఆయన తెలియజేశారు. ఆరోగ్య ద్వారా ఈ శస్త్రచికిత్స నిర్వహించడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ మీడియా సమావేశంలో డాక్టర్ లహరి తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది. ఆవిడది ఆమిటి గ్రామం, తెర్లా మండలం. ఈ మెసేజ్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి మా అమ్మకి 60 ఏళ్ళు దాటిపోయి వయసు అయిపోయింది, ఆపరేషన్ పనికిరాదని మళ్ళీ మాతో సంప్రదించకుండా చెప్పకుండానే తీసుకెళ్ళిపోతున్నారు భయపడిపోయి. వయసుతో సంబంధం లేదు, పేషెంట్ తాలూకు ఆరోగ్య పరిస్థితి, గుండె పరిస్థితి తనిఖీ చేసి మేము ఆపరేషన్ చేయించుకోవాలి. మరి వాళ్ళ అబ్బాయి ఎంతో ధైర్యంగా ఆపరేషన్ చేయించాడు. ఈరోజు ఆవిడ 10 రోజులకే వాకర్ పట్టుకొని నడుస్తుంది. ప్రజలందరికీ నేనేం చెప్పేది ఏంటంటే, వయసుతో సంబంధం కాదు, వయసు అయిపోయిందనే మాట తీసేయండి. ఆవిడ హార్ట్, లంగ్స్, కిడ్నీ అన్ని ఆర్గాన్స్ యాక్టివ్గా ఉన్నట్లయితే మనం ఎలాంటి వయసుతో సంబంధం లేకుండా ఆపరేషన్ చేసి మా హాస్పిటల్లో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ద్వారా, ఆరోగ్యశ్రీ లేకపోతే సత్య ట్రస్ట్ ద్వారా ఈ ప్రజలకు సేవ చేయాలని చెప్పే సంకల్పంతో మేమందరం ఉన్నాం. క్రైస్తవుల ఐక్యతను చాటేందుకే రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా క్రిస్టియన్ ఫెడరేషన్ అధ్యక్షుడు బిఎం రాజు అన్నారు. విజయనగరంలో సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రీస్తు శిలువ వేయబడి 3వ దినాన పునరుద్ధానుడిగా మరణం జయించాడని, ఈ గొప్ప సందేశాన్ని లోకానికి ఎలుగెత్తి చాటి చెప్పేందుకు క్రైస్తవులంతా ఐక్యతగా ఉన్నారని ఈ రన్ తెలియజేస్తుందని చెప్పారు. సిమ్స్ బాప్టిస్ట్ చర్చ్ కార్యదర్శి ఆర్ఎస్ జాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం క్రైస్తవుల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఫాస్టర్ ప్రవీణ్ మృతికి తప్పుడు ప్రచారం చేసి తాగుబోతుగా చిత్రీకరించిందని తెలియజేశారు. ప్రభు యొక్క సాక్షులుగా, ఆయన బిడ్డలంగా మేమంతా ఒక్కటే అనేటువంటి నినాదముతో ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటి ప్రోగ్రాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఆరాధన ఛానల్ వారు ఎప్పటి నుండో నిర్వర్తిస్తుండగా అదే బాధ్యతను మేము ఇక్కడ తీసుకోవడం, దాన్ని నిర్వర్తించడానికి పట్టణ క్రైస్తవులందరూ కూడా ఏకమై ఉన్నారు. అంచేత
ఇక మీద ఎప్పుడు జరిగినప్పటికీ పట్టణంలో ఉన్న క్రైస్తవులందరూ ఒక్కటే అనేటువంటి నినాదం తెలియజేస్తూ ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటిది యేసు ప్రభు దేశం కొరకును ప్రజల కొరకును అనేటువంటి నినాదంతో ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. భారతదేశాన్ని యేసు కొరకు సంపాదిద్దాం అన్న ఒక ప్రత్యేకమైన నినాదంతో మరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రియులారా, మరి ఈ మధ్యకాలంలో జరిగిన క్రైస్తవుల మీద దాడులు మీరందరూ మరి వీక్షించారు. మరి యాక్సిడెంట్ ద్వారా చనిపోయారని పోలీసులు ఇచ్చిన రిపోర్టు క్రైస్తవ లోకాన్ని ఎంతో బాధ కలిగించింది. అది హత్య యాక్సిడెంటా అని చెప్పేదానికంటే ఒక పాస్టర్ గారు తాగుబోతు అని నిరూపించడానికి చేసిన ప్రయత్నం అది మాకు చాలా వేదన కలిగించింది. రానున్న దినాల్లో భారతదేశాన్ని యేసు ప్రభువు కోసం సంపాదించాలి అని ఈ యొక్క లౌకిక రాజ్యంలో మత స్వేచ్ఛను కాపాడడానికి మా ఐక్యతను తెలియపరచడానికి ప్రత్యేకంగా ఈ సంవత్సరం విజయనగరంలో ఉన్న అన్ని పాస్టర్ గారులు అన్ని సంఘాలు కలిసి కార్యక్రమాన్ని మరి చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగిందని నిర్వాహకులు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా ప్రెసిడెంట్ ప్రేమానందం తెలియజేశారు. యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ సీనియర్ అడ్వైజర్ డానియల్ సుదర్శన్ ప్రార్థనతో ప్రారంభించిన రన్ ఫర్ జీసస్ ర్యాలీ కార్యక్రమాన్ని పెంటాకోస్టల్ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన రన్ ఫర్ జీసస్ ఎక్యుమెనికల్ ర్యాలీ విజయనగరం పట్టణం మయూరి జంక్షన్ నుండి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ మీదుగా బాలాజీ జంక్షన్ వద్దకు చేరుకుని కోట సెంటర్ వరకు కొనసాగింది. ర్యాలీలో క్రీస్తు భక్తులు కీర్తనలు పాడి యేసు శాంతి సమాధానం అనుగ్రహించేవాడని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడు అయినటువంటి క్రీస్తు గనుక ఆయన ప్రజలందరికీ పాపక్షమాపణ, శాంతి, సమాధానం, సంతోషం, ఆనందము కలుగుచేవాడు. యేసుక్రీస్తు అంటే ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక జాతికో, ఒక మతానికో చెందినవాడు కాడు. ఆయన ప్రజలందరికీ కూడా లోకరక్షకుడై ఉన్నాడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచి వాడు ఎవడో వాడు రక్షింపబడనని వాక్యం సెలవిస్తుంది. కనుక యేసు ప్రభువు వారు సెలవిస్తున్న మాట, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనమై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడనో చేరలేడని ప్రభు సెలవిచ్చాడు. కనుక ఈ లోకంలో ప్రజలు అనేక రీతిలుగా అనేక మార్గాల గుండగా దేవుని కోసం అన్వేషణ చేస్తున్నారు, వెతుకుతూ ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. మనుషుల యొక్క పాప భారము నుండి, శాపము నుండి ఆయన మనకు విడుదలను, సమాధానమును, సంతోషం కలుగు చేసేవాడు. మన యొక్క కట్ల నుండి, బానిసత్వపు కట్ల నుండి, ఇరుకల నుండి, ఇబ్బందుల నుండి, దాని యొక్క రోగముల నుండి, దురాత్మ నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు శక్తిమంతుడు. కనుక ఈరోజు ప్రపంచమంతటా కూడా ఆయన పునరుద్ధానమును చాటుచున్నామంటే కేవలము ఆయన సజీవుడైన దేవుడు. కాబట్టి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, యేసుక్రీస్తు లోకరక్షకుడు. పార్వతీపురం మంజం జిల్లా కుర్పాంలో ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ కుర్పాం లోదరన్ చర్చి ఫాస్టర్ డి రాజు, పరజపాడు ఫాస్టర్ తిమోతి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన రన్ ఫర్ జీసస్ ర్యాలీ ఈస్టర్ సందర్భంగా వైరిచర్ల కాలనీ, శోభాలతాదేవి మెయిన్ రోడ్, బ్యాంక్ వీధి, ప్యాలెస్ రోడ్డు మీదుగా రన్ ఫర్ జీసస్ స్లోగాన్ చేస్తూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు క్రైస్తవ సోదరులు. ఇక ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఈ వ్యర్థాలపై ర్యాలీ ప్రతిజ్ఞ, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జోనల్ ప్రత్యేక అధికారి రాజశేఖర్. గంట్యాడ మండలంలో సీసీ రోడ్లను ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టీకరణ.
ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ పర్యాటకుల్లో భయాందోళనలు. అమెరికాను దూరం పెడుతున్న అంతర్జాతీయ టూరిస్టులు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.